ఇంటికి మెట్టు, సంసారానికి గుట్టు చాలా అవసరం. నీ కోడలు రాక్షస, పరిష్కరించగలిగే దేవునికి మాత్రమే చెప్పు. నీ అత్త రాక్షస, పరిష్కరించగలిగే దేవునికి మాత్రమే చెప్పు. బయట వాళ్ళకి చెప్పావా, మసాలా కలిపి వాళ్ళకి జారేస్తారు. మీకు అర్థమయ్యే మాటలో చెప్తా, మీకు ఎట్లా చెప్తే కరెక్ట్గా అర్థమైంది. ఎందుకు మన ఇంటి గుట్టు బయటకు చెప్పకూడదు? ఇప్పుడు సేవకురాలు నేనున్నాం. ఇప్పుడు పొరపాటున నాకు కోపం వచ్చి సేవకురాలు పెట్ట 2 దెబ్బలు కొట్టా అనుకోండి, మన దాట ఇప్పు కాదు అసలు. అలాంటి కొట్టంతో అక్క బాధ తట్టుకోలేక గుండెల్లో ఉన్న బాధ 10 మందికి చెప్తే కానీ కాస్త ఫ్రీ అయిద్దంట. పద్మక్క దగ్గరికి వెళ్ళి, అక్క ఎరిమియా అన్న అరుచుకుంటే వాక్యం చెప్తాడాక, ప్రేమ గురించి చెప్తాడా అని ఆ అక్కకి చెప్పింది. ఆ అక్క మనసులోనే ఉంచుకుంటుందా, ఇంకొకరి దగ్గర కూడా బానిస్తుందా? కానీ ఈసారి బానిచ్చేటప్పుడు మసాలా యాడ్ చేస్తుంది అక్క. అన్న కొడితే అక్కకి తల పగిలిపోయిందట. అక్కని నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారట. ఇప్పుడు ఆ మనిషి ఎక్కడి దాకా వెళ్ళిపోద్దో తెలుసా? అప్పుడు అక్కకి ఎముక ఎందుకు ఇరిగిందో తెలుసా? ఈ టైపు అతికించేవాడే కానీ ఎరగొట్టేవాడు కాదు. అక్కప్పుడు చేతికి ఇట్లా బ్యాండేజ్ చేసుకుని తిరిగింది. నేను చూసా డెఫినెట్గా ఏదో చేసి ఉంటాడు అని చెప్పే లోపు ఇంకొక అక్క అదిగో ఆ అక్క ఏముంటుందో తెలుసా? ఇంకొకరి దగ్గరికి వచ్చి, అక్క జ్యోతక్క ఐసీయూలో ఉందట అక్క, డాక్టర్లు 24 గంటలు గడిచిందాక ఏం చెప్పా అక్క అయిపోయిందా? ఏదో మనిషిగా నేను తొందరపడి చెయ్యెత్తా. ఆ బిడ్డ నన్ను క్షమించింది, నేను క్షమించా. మా ఇద్దరి మధ్య చక్కటి సఖ్యత ఉంది. ఇప్పుడు నేను నిలబడి, విశ్వాసులారా మనం ప్రేమగా ఉండాలి, అసలు భార్యను కొట్టేవాడా? అప్పుడు పద్మక్క, ప్రజలు క్షమిస్తారు కానీ మర్చిపోరు. నీవు ఆరాధించే దేవుడు క్షమిస్తాడు, మర్చిపోతాడు.